వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ 5 గ్రహాలు మార్పు. అందులో చంద్రుడైతే 2.5 రోజులకు మారుతుంటాడు. బట్ మిగతా ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో శుక్రుడు మనకి తులారాశిలోకి వస్తున్నాడు, మీ రాశి నుంచి 6వ భావంలోకి వస్తున్నాడు, బుధుడు 5వ భావంలోకి వస్తున్నాడు 7వ తేదీ నుంచి. శుక్రుడు 3వ తేదీకి మారితే బుధుడు సింహరాశిలో ఉండే బుధుడు మీకు 7వ తేదీకి మారుతున్నాడు. మరలా 26వ తేదీకి తుల్లోకి వచ్చేస్తున్నాడు ఆయన కూడా. మరి రవి 17వ తేదీకి సింహంలో ఉండే 4లో ఉండే రవి 5లోకి, కేతువు పంచమంలోనే చతుర్థంలోనే ఉంటున్నాడు, 3వ స్థానంలో గురువు ఉంటూ 19వ తేదీ కుజుడు మారుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కుజుడు మీకు 2వ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఏకాదశంలో వక్రించిన శని, దశమంలో రాహు. మరి ఈ గ్రహ మార్పు వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, డేట్స్ వైజ్గా చంద్రుడు మార్పు వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మొట్టమొదటిగా కుజుడు యొక్క ఇది 2వ స్థానంలో ఉంది కాబట్టి మీకు ప్రస్తుతం 19వ తేదీ వరకు కొంచెం అనవసరమైన ఖర్చుల వల్ల కుటుంబ సభ్యులతో ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది. అది తగ్గడానికి మీరు ఎక్కువగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి, బాగుంటుంది. ఇక ఎప్పుడైతే ఈ కుజుడు 3లోకి వెళ్తున్నాడో, గురువుని వెళ్ళి మీట్ అవుతున్నాడో, ధైర్యంగా సాహసంగా కొంతమందితో వెళ్ళి మాట్లాడడం ద్వారా కొంత లబ్ధి కలుగుతుంది. మీకు కొన్ని అగ్రిమెంట్స్ కూడా అవుతాయి. 3లో గురువు సింగిల్గా కూడా ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి. కాకపోతే 4లో కేతు ఉన్నందుకు కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ రవి ఉన్నాడు ప్రస్తుతం కేతువుతో పాటు. రవి చతుర్థ భావంలో ఉన్నందుకు కొంతమందికి చూడండి గవర్నమెంట్ రిలేటెడ్గా కొన్ని సదుపాయాలు అందుతూ ఉంటాయి. ఏమంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో మనకి ఈ ప్లాట్ వచ్చింది, ఈ అలాట్ చేసింది, ఇప్పుడు ఏదో కొత్తగా ఇల్లులు ఇస్తున్నారు, 1,00,000 ఇల్లులు అనేది, అలాంటిది ఏదైనా రావడం కూడా చూపిస్తుంది. అయితే ఎప్పటి లోపల 17వ తేదీ లోపల మాత్రమే రవి 4వ భావంలో ఉన్నంతసేపే. మరి 5వ భావంలో ఎప్పుడైతే రవి వెళ్ళిపోయి బుధుడితో కలుస్తాడో 17వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో ఇక్కడ కొంచెం సంతానానికి చేసే ప్రయత్నము, అదేవిధంగా మంచి నిర్ణయాలు తీసుకుని ఇవన్నీ జరుగుతాయి. 6లోకి శుక్రుడు వస్తున్నందుకు 3వ తేదీ నుంచి మీకేంటంటే కొంచెం అప్పులు లభిస్తాయి. 7వ తేదీ నుంచి 25వ తేదీ 26వ తేదీ నుంచి బుధుడు కూడా కలుస్తాడు. అప్పుడు ఇంకా బాగా అప్పులు మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 1, 30, 29, 30 తేదీలు కనుక పర్టికులర్గా చూసుకుంటే కొంచెం ఎమోషన్స్ అయి ఖర్చులు పెడుతూ ఉంటారు, చూసుకోండి. 2, 3, 4 తేదీలు వివాహానికి బాగుంది, వివాహ ప్రయత్నాలు చేయడానికి బాగుంది. 5, 6 తేదీలు కొంచెం అంటే ఫైనాన్షియల్గా కొంత ఎమోషన్గా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. 7, 8, 9 తేదీలు కొన్ని అగ్రిమెంట్స్కి చాలా బాగుంది, ఇల్లులు మారడానికి బాగుంది. 10, 11 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రాపర్టీస్ తీసుకోకండి. అదేవిధంగా 14, 15 తేదీలు అప్పులు లభించడానికి బాగుంది. కాకపోతే శుక్రుడు 6లో ఉన్నందుకు కొంచెం స్త్రీలతో అనవసరమైన మనస్పర్ధలు వస్తాయి 14, 15 తేదీలు. 16, 17 తేదీలు వివాహ నిర్ణయాలు తీసుకోకండి. 24, 25 తేదీలు ఉద్యోగంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 26, 27, 28 తేదీలు కొంచెం వ్యాపార సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కూడా కొంత వివాహ సంబంధించిన విషయాలు కుదురుతాయి. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు జాతకం ఎప్పుడు చూపించుకోవాలి, వాస్తు ఎప్పుడు చూపించుకోవాలి, ఈ రెండిటికి క్లారిటీ ఇస్తాను నేను మీకు. జాతకం పుట్టగానే చూపిస్తారండి. చాలామంది ఏంటంటే 12 ఏళ్ళ వరకు చూపించకూడదు, 8 ఏళ్ళ వరకు చూపించకూడదు అంటారు. ఎందుకంటే అది బాలారిష్టాలు ఉంటాయి. చూసిన ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో దైవజ్ఞుడు అతనికి ఆ దోషం అంటుకుంటుందనే భయంతో చూడరు. కానీ ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే భారం మొత్తం అమ్మవారి మీద వేసి అమ్మవారు చూపిస్తుంది, అమ్మవారు పలికిస్తుంది అన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉపాసన చేయాలి, అనుష్ఠానం చేయాలి. రోజు కనీసం 2-3 గంటల సేపు జపంలో కూర్చోవాలి. గాయత్రి కానీ మీ ఇష్టదేవత కానీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక రెండవ విషయం ఏంటంటే అసలు చిన్నప్పుడు చూస్తేనేగా ఏ దోషం ఉంది ఏంటని చేసేది, రైట్. ఇక జనరల్గా చిన్నప్పుడు పక్క పెట్టేస్తే అసలు ఎప్పుడెప్పుడు చూసుకోవాలి జాతకాన్ని. మీకు మహాదశ మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి పుట్టినప్పటి నుంచి ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టాం, కేతు మహర్దశ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ళ తర్వాత శుక్ర మహర్దశకు 20 ఏళ్ళు ఉంటుంది. అలా మహాదశ మారేటప్పుడు ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే ఒక దశ మారేటప్పుడు లేదా అంతర్దశలు మారేటప్పుడు కూడా చూపించుకోవడం మంచిది. మనకి ఆలోచన విధానము, మనం చేసే యాక్టివిటీస్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అక్కడ. అంటే అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి అప్పుడే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు, లేకపోతే
అప్పటి వరకు అసలు నాకు వివాహమే వద్దన్న వ్యక్తి వివాహం చేసుకుందాం అనిపిస్తుంది, లేదా వివాహం వద్దనిపిస్తూ ఉంటుంది, లేదా సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఒక వ్యాపారం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఒక షేర్ మార్కెట్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రహం జీవుణ్ణి ప్రేరేపిస్తుంది. గ్రహం యొక్క ప్రేరేపణ వలన ఆ జీవుడికి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీకు పాజిటివ్ వైపు వెళ్ళే ఆలోచన, నెగిటివ్ వైపు వెళ్ళే ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని హైదరాబాద్కు మెడ్రాస్కి వెళ్ళిపోయి సూపర్ స్టార్ అయిన వ్యక్తి ఉన్నాడు. ఎందుకు పనికి రాకుండా వ్యసనాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహం మారినందుకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మహాదశ అంతర్దశ మారినప్పుడు ఒకటి చూపించుకోవాలి. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లాసెస్ అవుతున్నాయి, అనారోగ్యం అవుతుంది, లేకపోతే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఈ సందర్భాల్లో కూడా మీరు చూపించుకోవచ్చు. లేదా ఉద్యోగం మాటిమాటికి పోతుంది అంటే సిచ్యువేషన్స్, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ డిఫరెంట్గా అవుతున్నాయి, దశ మారినట్టు మీకు తెలియదు, అప్పుడు కూడా చూపించుకోవాలి. అదేవిధంగా ఇల్లు మారేటువంటి విషయాల్లో గృహం మారుతున్నాము, గృహం మారేటప్పుడు కూడా మంచి గృహంలోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తువు జాతకం ఎలా పనిచేస్తుంది, వాస్తు కూడా అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇల్లు మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ ఇల్లు యొక్క పదం ఎలా ఉంది, ఇల్లు కనుక బాగుంటే మీ లైఫ్ చాలా మటుకు సెట్ అవుతుంది. ఇది చాలా చాలా ట్రూ. ఇది నేను కొన్ని సంవత్సరాల పరిశోధనలో చెప్తున్నటువంటి అంశం, కొన్ని వందల వేల ఇల్లులు చూసిన తర్వాత. ఎందుకంటే మనం శాస్త్రాలన్నీ కూడా మనం భయపడడానికో కాదు, మనం జీవితాన్ని హ్యాపీగా ఉండడం కోసం. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ సొంతిల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న సమయం నుంచే చక్కటి ప్లానింగ్, అంటే వాస్తుపరంగా పరిపూర్ణంగా ఉండే ప్లానింగు, అందులో పర్ఫెక్ట్గా డోర్ పదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉండాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఇంట్లో ఎటువంటి రంగులు వేసుకోవాలి, అన్నీ కూడా వస్తాయి వాస్తు ప్లానింగ్లో. ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ రకంగా ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్లు అద్దిల్లు అయినప్పుడు ఎలాగా అని సందేహం కలుగుతుంది చాలామందికి. అద్దింట్లో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా, అంటే ఏదో పగలగొట్టకుండా తీసేయకుండా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అద్దె ఇంట్లో కూడా అంటే వాస్తు అంటే ఎంతసేపు దీన్ని మొత్తం కూల్చేయాలంటే మనము అద్దెంట్లో ఎక్కడ కుదురుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అద్దెంట్లో కూడా రంగుల ద్వారానో, వస్తువులు పెట్టుకునే అమరికలో తేడా ఉండడం వల్ల చిన్న చిన్న ఇప్పుడు బ్లాకర్స్ అంటూ ఉంటారు, లేకపోతే చిన్న చిన్న మెటల్స్తో కొన్ని రెమెడీస్ చేస్తాం వాష్రూమ్ ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతకం లేదు. సరే వాస్తు అంటే మనం వాస్తు చూస్తాం, జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? నిత్యము దీపారాధన అలవాటు చేసుకోండి, ఉదయం సాయంత్రం. నిత్యము మీ ఇంటి దగ్గర లేదని ఆలయం ఉన్నట్లయితే వెళ్ళండి. మీకు జాతకంలో ఎటువంటి మహాదశ నడుస్తున్నా, ఎటువంటి అంతర్దశ నడుస్తున్నా ఖచ్చితంగా బాగుంటుంది. హ్యాపీగా అయితే ఉంటారు. కోట్లు సంపాదించకపోయినా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందం లేకపోతే వేస్ట్. కాంతారా మూవీ చూశారుగా, కాంతారా మూవీలో ఏంటి, ఆనందం కోసం రాజు బయలుదేరతాడు. ఒక రాయిని చూసినప్పుడు ఆ ఆనందం కలుగుతుంది. అలా ఏంటంటే మీకు నిత్యము లలిత చదువుకోవడం, వినడం. జాతకం తెలియదండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మవారే మనకు దారిని చూపిస్తుంది. నువ్వు వెళ్ళేది తప్పు, ఈ రూట్లో వెళ్ళకు, ఇబ్బంది వస్తుంది, షేర్ మార్కెట్లోకి వెళ్ళకు, లేకపోతే షేర్ మార్కెట్లోకి వెళ్ళు, బాగుంటుంది. బాగుండేది ఉంటుంది, పాడైపోయి ఉంటాయి వాళ్ళ జాతకాలను బట్టి. నీచభంగ రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, కొంతవరకు సపోర్ట్ చేస్తుంది జాతకాన్ని. ఆ రకంగా జన్మజాతకంలో అసలు ఏ దోషం ఉంది, ఏ యోగం ఉంది, ఎప్పుడు ఏది మనల్ని ప్రేరేపిస్తూ యాక్టివ్ చేస్తుంది అనే విషయాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.